మార్చి 28, 2025 గుంతకల్ పాత బస్టాండ్ నూరానీ మసీద్ పక్కన టీపీఆర్ ట్రస్ట్ భవనం నందు ఉదయం 10 గంటలకు తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులచే ఉగాది పర్వదినం రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని హిందూ ముస్లిం కుటుంబాలకు ఉగాది కానుకలు రంజాన్ తోఫా బియ్యం చక్కెర బెల్లం బ్యాళ్లు నూనె రవ్వ సేమియా నెయ్యి పంపిణీ ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఈ పవిత్ర పండుగను జరుపుకోవాలని మేమంతా ఇండియన్స్ ఒకే కుటుంబం హిందూ ముస్లిం భాయి భాయి అనే సోదర భావాన్ని ఐక్యతను చాటుతూ పట్టణ జిల్లా రాష్ట్రం ప్రజలందరూ భారతదేశంలోని అందరూ ఇలాగే కలిసి ఉండాలని తెలుపుతూ ఈరోజు వందల కుటుంబాలకు బియ్యాన్ని బెల్లము చక్కెర మంచి నూనె బ్యాళ్లు రవ్వ సేమియా నెయ్యి ఆ దేవుడి ఆశీస్సులతో ఇవ్వటం జరిగిందని అనంతపురం తలారి పరశురాముడు మాట్లాడుతూ ఉగాది రంజాన్ పండుగలు పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలలో మా వంతుగా నిత్యావసర సరుకులు ఇచ్చి సేవ చేసుకున్నందుకు సంతోషిస్తూ నిరుపేద కుటుంబంలో జన్మించిన మేము కష్టం విలువ తెలుసుకుని కనుక సమాజం కోసం సేవలు చేస్తూ మా వంతు సహకారం అందిస్తున్నాను అని అన్నారు. లాయర్ అలీఫ్ మాట్లాడుతూ ఈరోజు ఉగాది పర్వదినం పవిత్ర రంజాన్ హిందూ ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నిస్వార్థ నిజమైన సేవకుడు పేదలంటే ప్రాణమిచ్చు మా అన్నగారు నేను ఏదైనా సమాజం కోసం మంచి సేవలు చేయాలనే సంకల్పంతో 29/6/2011 సంవత్సరంలో తలారి పరశురాముడు చారిటబుల్ టీపీఆర్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. 270 మంది పెళ్లిళ్లు పల్లెల నందు ఉచిత హెల్త్ క్యాంపుల్లో ఏర్పాటు చేయడం 270 మందికి పెళ్లిళ్లకు జాబ్ మేళాలు ఏర్పాటు చేసే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వీఆర్ఓ వీఆర్ఏ పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టులకు 45 రోజులు లెక్చరర్లచే ఉచిత కోచింగ్ ఇప్పించి వారికి ఉద్యోగాలు ఇచ్చేలా చూడటం స్కూల్ గ్రామాలు దత్తత తీసుకోవటం సచివాలయాలకు లక్షల విలువ గల స్థలం ఇవ్వటం దేవస్థానాలు అభివృద్ధికి కూడా స్థలాలు ఇవ్వటం జరిగింది. నిత్య అన్నదానం నిత్యావసర సరుకులు మరియు పశువులకు మేత యువతకు ఉపాధి కోసం తన వంతు సహకారకంగా అందివ్వటం జరిగింది. భూమి మీద ఒక మనిషిగా పుట్టాను నాదంటూ ఒక గుర్తింపు ఉండాలని అందుకు శాశ్వతమైన పుణ్యకార్యం చేయాలని దేవుడి సంకల్పంతో కసాపురం గ్రామంలో కోట్ల విలువైన స్థలంలో కోట్లు వెచ్చించి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం ప్రతిరోజు వందలాది మందికి నిత్య అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో నూరాలి మసీద్ హజీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు చెన్నకేశవ స్వామి లాయర్ హరీష్ బిల్వా మస్తాన్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ మురారి ఇంజనీర్ తలారి రాజశేఖర్ 2వ వార్డు కౌన్సిలర్ మెహరూనిసా ఓం శాంతి ప్రసాద్ హిందూ ముస్లిం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है। ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు రాముడే దేవుడని కొలిచింది మీరు యేసునే దైవమని తలచింది మీరు అల్లాని ఎలుగెత్తి పిలిచింది మీరు ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా ఏ తీరుగా ఎవరు పూజించినా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ ఘలఘలలను హిందూ మతమన్నావు నీవు ఆకుపచ్చ కేతనాన చంద్రవంక దళదళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువ పైన యేసు రక్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు. బౌద్ధమని జైనమని సిక్కువని మొక్కుకునే పలుగుండెల పలుగొంతుల పలుకేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే అదే. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాదు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాదు. దానవీర శూర కర్మ నరసింహరాజు, సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమి దేవన్ని తెచ్చినవయ్యా. అందరికీ రంజాన్ మరియు ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ శ్రీ తలారి పరశురాముడు గారి ఆధ్వర్యంలో మరి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అతను గత 20 సంవత్సరాల నుండి సేవే తన కర్తవ్యంగా ముందుకు సాగుతూ మరి అనేక వందల వేల మందికి సేవను అందినటువంటి గొప్ప వ్యక్తి. కష్టకాలమైనటువంటి కరోనాలో అయితేనేమి, మరి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఆపదలో ఆపన్నాస్తం అందిస్తూ అనేక విధాలుగా ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అందులో భాగంగా ఈరోజు మరి ఉగాది నామ సంవత్సరం పండుగని పురస్కరించుకొని, మరి అదేవిధంగా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేదలైతే ఎవరైతే ఉన్నారో వారికి తన వంతు సహాయంగా వారికి నిత్యావసర వస్తువులు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఎవరైతే సోదరిమణులు ఉన్నారో, అదేవిధంగా మిత్రులు మరియు కౌన్సిలర్ మేరునిస మేడం, అదేవిధంగా తలారి పరశురాముడు దంపతులు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇక భవిష్యత్తులో అనేకమైన విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆయురారోగ్యాలు కంపల్సరీ అవసరము. అలా ఆయన ప్రసాదించాలని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. ఆఫీస్ స్టాఫ్ గారు రామ్తుల్లా సాహెబ్ గారు ఇచ్చేస్తున్నారు, వారికి ఘనంగా స్వాగతిస్తున్నాము. ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి తలారి పరశురాముడు గారు మరి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కౌన్సిలర్ మేరునిస మేడం గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. హబీసాబ్ గారికి అస్సలాములైకుం. నేను 2వ వార్డు కౌన్సిలర్, నా పేరు మెహరును. నా వార్డులోనే పరశురాముడు అన్న ఉన్నారు. ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు, నన్ను కూడా ఇన్వైట్ చేస్తుంటారు. నువ్వు మా వార్డు కౌన్సిలర్ కదమ్మా, నువ్వు ఉండాలి, నువ్వు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ప్రజలకు మంచి చెయ్యాలి అని మాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అన్న. ఇంకా అదే సందర్భంగా హిందూ ముస్లింలు వేరు కాదు, అందరూ కుల మతాలన్నీ ఒకటే, అందరూ సమానత్వము, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని అన్న అందరికీ సమానంగా ఇస్తున్నారు.
ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రంజాన్ ఈద్ ముబారక్. మీరు ఇలాగే ప్రజలకు అందరికీ సేవ చేస్తూ ఇట్లా అందరికీ బీద వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు చూసినాను. కంటి పరీక్షలు చేయించినారు, హార్ట్ది కూడా చేయించినారు. ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా నా దగ్గర పంపియమ్మా, నేను వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తానంటారు. మీకు చెప్పా పెట్టకుండా మీ దగ్గర పంపించినా ఏదో ఉన్న దాంట్లో మీరు సహాయం చేస్తారు. హెల్త్ క్యాంపులు కూడా చాలా చేసినారు. మా బీరప్ప కాలనీ వాళ్ళకు కూడా పిలిచి వాళ్ళకు కూడా చాలా రకంలో ఉన్నారు. వాటిలో కూడా మంచిగా అమ్మా నాన్న నిలయం అని ఇల్లు కట్టినప్పుడు ఓపెనింగ్ కూడా పిలిచినారన్న. అప్పటి నుంచి మీరు నాకు పరిచయము. చూస్తున్నాను మీ సేవా కార్యక్రమాలన్నీ. మీ ఫ్యామిలీ మొత్తము ఇట్లా అందరు హ్యాపీగా ఉండాలని, దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, అల్లా దీవెనలు కూడా మీకు ఉండాలని మా ప్రజల తరఫున, నా 2వ వార్డు తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నానన్న. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నా చేతుల మీదుగా, మా వార్డు కౌన్సిలర్ అమ్మ నువ్వు ప్రజాప్రతినిధివి, నీ చేతుల మీదుగా నేను 10 మందికి ఇవ్వాలనుకున్నానని, నా ద్వారా కూడా 30 మంది టోకెన్లు ఇవ్వమన్నారు. సరే అన్న అని నేను పిలిచిన వెంటనే వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరు లైన్లో నిలబడి తీసుకొని అన్నకు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మనమంతా ఇక్కడ గౌరవనీయులైన తలారి పరశురామన్న గారు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినారు 20 ఏళ్ళ నుంచి. అక్కడ వచ్చి మనమందరూ కార్యక్రమం చేసుకుంటున్నాము. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనమందరూ ఆత్మలము. మన ఆత్మకి తండ్రి ఎవరు? పరమాత్ముడు, అల్లా, ఖుదా, ఈశ్వర్, సబ్కా మాలిక్ ఏకై భగవంతుడు అందరికీ ఒకటే. మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినాము. హెడ్ క్వార్టర్ మౌంట్ ఆబు, రాజస్థాన్. ముఖ్యంగా అన్నగారు కూడా మౌంట్ ఆబుకి వచ్చారు. అన్నగారు, అక్క శకుంతల అక్కయ్య గారు. ముఖ్యంగా ఏమంటే 20 ఏళ్ళ నుంచి అన్నగారు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి వైద్యపరంగా, విద్యాపరంగా, మరి కరోనా వచ్చినప్పుడు కూడా అందరికీ 2 ఏళ్ళు సేవ చేసినాడు అన్నగారు. ముఖ్యంగా ప్రపంచంలో ఇక్కడ కూడా చూస్తున్నాం, చాలామంది ఒక సేవ చేసి ఇంకొకరు సేవ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏమంటే ఒక జాతి, మత, కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ సేవ చేస్తున్నాడు. కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది బాంబే, ఢిల్లీ, కలకత్తా అన్ని ఊర్లో వచ్చిన వాళ్ళు కూడా 2 నెలలు ఇక్కడ సేవ చేసినాడు. మరి వివిధ రకాలుగా హెల్త్ క్యాంపులు, పేదవాళ్ళకి విద్య, ఆరోగ్యము, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు, అక్కడ ఉన్నాయి. మరియు ముఖ్యంగా ఏమంటే ఈరోజు మనమంతా రంజాన్ తోఫా, ఉగాది అనే వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాడు. ఎప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్నాడు. ఈరోజు అందరికీ, పేదవాళ్ళందరికీ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు. అందరి యొక్క ఆశీర్వాదాలు ఆయన ఎల్లప్పుడూ ఉండాలని, ఇదే విధంగా ఆయన ఎప్పుడు ఇదే విధంగా సేవ చేస్తూ ఉండాలని అన్నగారికి, అక్కగారికి మరియు అందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం తరఫున ఇంకా ఆయన పోయే రోజుల్లో కూడా మంచి సేవలు చేస్తూ మంచి ఉన్నత పదవి పొందాలని కోరుకున్నాం. ఎందుకంటే ఈరోజు మనము ఆదర్శంగా తీసుకోవాలి ఇట్లా తలారి పరశురామన్న గారిని, మళ్ళా శకుంతల అక్కయ్య గారిని. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ వల్లనే ప్రపంచం బాగుపడుతుంది. సేవ ఎక్కడ చూసినా ప్రపంచం దుఃఖము, అశాంతి ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి, చూస్తున్నాం. అటువంటి సమయంలో నా వంతు ఈ ప్రపంచానికి ఏదో చేయాలా, ఏ మాత్రము స్వార్థభావం లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఆ అన్నకి అల్లా, ఖుదా, ఈశ్వరుడు, ఆ పరమాత్ముడు ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, ఇక్కడ వచ్చిన అన్నయ్యలకి, అక్కయ్యలకి, మా సహోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓం శాంతి. జై లక్ష్మీనారాయణ. ఈరోజు ఉగాది పర్వదినం పురస్కరించుకొని, అలాగే పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ఈ మహత్తరమైనటువంటి పండుగలు రావడం చాలా విశేషము. ఎందుకంటే హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే పండగ ఉగాది. పండగల్లో పెద్ద పండుగ అయినటువంటి, హిందువులకు పెద్ద పండుగ అయినటువంటి ఉగాది. ఈ ఉగాదినే తొలి కొత్త సంవత్సరంగా పిలుచుకుంటూ మనకు నూతన సంవత్సరంగా, హిందువులకు నూతన సంవత్సరంగా మనం పిలుచుకుంటున్నటువంటి ఈ ఉగాది పండుగ, అలాగే
నెల రోజులు ఒక పొద్దుల్లో ఉంటూ వారు చేస్తున్నటువంటి రాత్రి 2:30కు లేచి 5 గంటల లోపల మొత్తం పూజా కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు ముగించి 6 నుంచి ఈ ఎండల కాలంలో ఎలా ఉన్నాయంటే ఎండలు ఒక 10 నిమిషాలకే ఒక హాఫ్ అన్ అవర్కు ఒకసారి నీళ్ళు తాగితే కానీ ప్రాణం నిలకడగా ఉండనటువంటి పరిస్థితులు. ఇలాంటి టైంలో వాళ్ళు పవిత్రత ఆ అల్లా ఆశీస్సులతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి రంజాన్ మాసము నిజంగా నెల రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి ఈ పవిత్రమైన పండుగ ఉగాది పండుగ ముందు రోజు ఉగాది వస్తుంది 30వ తారీఖు, రేపులేక ఎల్లుండి 31వ తారీఖు పవిత్ర రంజాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 2 పండుగలు ఒకటేసారి రావడము హిందూ ముస్లిమ్స్ సోదరి మనలందరూ కూడా పేరున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎంతో విశిష్టంగా జరుపుకున్నటువంటి ఈ పవిత్రమైన పండుగలకు చాలామంది బీదవారు ఉన్నారు. ఎంతో కొంత మనకు తోచిన సహాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో నేను వచ్చాను. కాబట్టి బీదవారి కుటుంబంలో పడుతున్నటువంటి బాధలు, పడుతున్నటువంటి వాళ్ళ నష్ట కష్టాలు తెలిసినోని కాబట్టి, ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్న జీతంతో దాదాపుగా 9 మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసి పెన్నెండ్లు చేసి వాళ్ళు పడినటువంటి అవస్థలు కల్లారా చూశాను. కాబట్టి ఈరోజు ప్రతి పేదవారికి నేను పెద్దవగా ఏదో ఒకటి సమాజం కోసం నేనంటూ ఒక మంచి పని చేసి నలుగురికి ఉపయోగపడేటట్ల నలుగురు మనమును చూసి స్ఫూర్తి పొందేలాగా మన జీవితం గడపాలని భూమి మీద మనిషిగా పుట్టాను. ఇది నాదంటూ ఒక గుర్తేసి పోవాలి, ఒక మంచి గుర్తేసి సేవలకు మారుపేరుగా నిలవాలని ఎంతోమంది మహానుభావులు అందరికీ వందనాలు. అలాంటి స్ఫూర్తితో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం. హిందువులు ముస్లింలని వేరు కాదమ్మా. మనం పుట్టినప్పుడు మనం ఎవరము? తల్లి గర్భంలో నుంచే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా తల్లి గర్భంలో నుంచే వస్తాము. భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఒకే పేరు బాబు పాప అని పిలుస్తారు. మనిషిగా వస్తాము. వచ్చిన తర్వాత అనేక కారణాలతో అనేక రకాలుగా మనము దేవుడు అన్ని రూపాల్లో దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక చిన్న గుర్తు ఏమంటే, ఒకరు ఈశ్వర్ అని పిలుచుకుంటారు, ఒకరు అల్లా అని పిలుచుకుంటారు, ఒకరు జీసస్ అని పిలుచుకుంటారు. భగవంతుడు అనేది ఒక్కడే ఉంటాడు. ఆ వ్యక్తి ఆ శక్తి మనం ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో మంచి మనసుతో ఏ పని చేసినా దేవుడు మనకి ఏ ఖురాన్లో కానీ ఏ భగవద్గీతలో కానీ అలాగే ఏ గ్రంథాలలో కూడా ఒకటే చెప్తారు, సేవ చేయండి. నీతో ఉంటే 10 రూపాయలు ఉంటే దాంట్లో కనీసం 4 రూపాయలు 5 రూపాయలైనా సేవ ఖర్చు పెట్టండి, తోటి వారికి ఉపయోగపడండి అంటారు. అందుకోసమే మన పెద్దలు కూడా ఊరికే చెప్పలేరు. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరూ పూజించే దేవుడు ఒక్కటే. అందుకోసమే ఆయన్ను మనం తల వంచి పూజించాలనేది మనం ఎంత సత్యంగా మనం తెలుసుకోవాలో ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎవరు పుట్టితేనే షావుకారులు కాదు, ఎవరు పుడితేనే బీదవాళ్ళు కాదు. మనము పెంచే పద్ధతుల్లో తల్లిదండ్రులు పెంచే పద్ధతుల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా ఎదగడంలో కూడా ఒక మంచి మనిషిగా ఎదగాలనుకుంటే మనం పుట్టేటప్పుడు ఏ బీదవారి కుటుంబంలో పుట్టామా షావుకారు పెండ్లలో పుట్టామా కాదు. ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సింది మనము ఎలా బ్రతికాము. మనం చనిపోయేటప్పుడు ఒక గుర్తింపైన పేరుగా మంచి పేరుగా సంపాదించుకొని పోతే అదే గొప్పమ్మ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు మాతో ఆ దేవుడు లక్ష్మీనారాయణ స్వామి మాకు అల్లా దయా కృపా కటాక్షాలతో ఈరోజు నూరాని మసీద్ ఈరోజు అందరూ అక్కడికే చేరాల్సిన స్థలం అది. నిజంగా అక్కడ పక్కనే చేస్తున్నటువంటి నమాజులో 5 పూటల నమాజులు ప్రతిరోజు మేము ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. నిన్న సతరమి పండుగ రోజు ఇక్కడ ధనసిద్ధి ఆఫీస్ అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ని ఈ ఆఫీస్ అల్లా దైవల్నే మాకు ఆయన చల్లని ఆశీర్వాదాలతోనే ఇక్కడ మాకు ఈ పొద్దు ఈ స్థాయికి మేము వచ్చామంటే ఆ పక్కన అల్లా ప్రతిరోజు నమాజ్ చదువుతూ ఆ ప్రార్థనలు చేస్తూ ఆ ప్రార్థనల ప్రభావమే ఈ దేవస్థానం మేము అనుకుంటున్నటువంటి
ఇది మసీదు దేవస్థానము మా జీవనోపాధి కలిగిస్తున్నటువంటి దేవాలయంగా మేము భావిస్తున్నాము. అలాగే